లడ్డు కౌంటర్లో ఉన్నాం ఇప్పుడు మనము. పెద్దల 200, చిన్న లడ్డు 50 రూపాయలు, వడ 100, కలకండ 5 రూపాయలు, పెద్ద లడ్డు బ్యాగ్ 11 రూపాయలు, చిన్న లడ్డు బ్యాగ్ 9 రూపాయలు. లడ్డు కౌంటర్ చూసారుగా ఎంత విశాలంగా ఉందో, ఎన్ని కౌంటర్స్ ఉన్నాయో. కింద పైన అన్ని చోట్ల ఉన్నాయి కౌంటర్స్, లడ్డు కౌంటర్స్. లడ్డు కౌంటర్ నుంచి బయటికి రాగానే ఆ బోర్డు చూసుకుంటే ఎటువైపు ఏ గుళ్ళు వస్తే చక్కగా తెలిసిపోతుంది. చూసారుగా స్వామివారి గుడి. లడ్డు కౌంటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం దర్శనం చేసుకొని ఎడం వైపు వస్తే లడ్డు కౌంటర్ వస్తుంది. అదేవిధంగా రిటర్న్లో అటు వస్తే మళ్ళీ స్వామివారి ఎగ్జిట్కి బయటకు వస్తాము. శ్రీవారి పుష్కరిణి. శ్రీవారి పుష్కరిణి. ఆనంద నిలయం తిరుమల. అదేనా 1000 రూపాయలే. అసలు అక్కడికి వెళ్ళేది ఏముంది. శ్రీవారి రథం. సరే, మహా అద్భుతంగా ఉంది ఇది. చూసారుగా మాడబీధుల్లో ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. మాడబీధుల్లోనే ఉన్నా చూస్తున్నాం కదా మనం. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తుంది మాతృశ్రీ వెంగమాంబ అన్న ప్రసాద సత్రం. ఇప్పుడు మన తరిగొండ వెంగమాంబ అన్న సత్రం లోపలికి వస్తున్నాము భోజనం చేయడానికి. చూసారుగా భక్తులందరూ చక్కగా వెళ్తున్నారు అమ్మవారి ప్రసాదం కోసం, స్వామివారి ప్రసాదం కోసం. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న సత్రం. ఆహా, ఈ అద్భుతమైన సుందర దృశ్యాన్ని చూడటానికి 2 కళ్ళు చాలట్లేదు. తరిగొండ వెంగమాంబ అన్న సత్రానికి వెళ్తున్నాము. ఇప్పుడు మనము భోజనశాల 3 దగ్గరికి వస్తున్నాం చూడండి. ఒకేసారి సుమారుగా 4000 మంది భోజనం చేయొచ్చు. అద్భుతమైన దృశ్యాలు చూడడానికి 2 కళ్ళు చాలట్లేదు. తిరుమల అన్నప్రసాదం. తరిగొండ వెంగమాంబ అన్న సత్రం. వెంగమాంబ సత్రం నుంచి భోజనం చేసి బయటకు వచ్చాము. ఎగ్జిట్ ఇక్కడి నుంచి రావాలి ఇట్లా అని. 6 నెలల క్రితం, సుమారుగా 6 నెలలు 8 నెలల క్రితం వచ్చినప్పుడు
వెంగమాంబ అన్న సత్రంలో సాంబారు అద్భుతంగా ఉంది. ప్రతిసారి సాంబారు అద్భుతంగా ఉంటుంది. ఈసారి ఏంటో అర్థం కాల. అసలు సాంబార్ ఉండే ఆ రుచి ఏదైతే ఉందో అదే లేదు. ఇక స్పాన్ కూడా వచ్చింది చూడండి. వెంటనే ఇది కూడా వెంగమాంబ అన్న సత్రంలోంచి భోజనం చేసుకొని బయటికి రాగానే మనకు వరాహస్వామి గెస్ట్ హౌస్ 1 ఉంటుంది. అది కూడా అదే బస్ స్టాండ్, వరాహస్వామి గెస్ట్ హౌస్ బస్ స్టాండ్. అలా భోజనం చేసుకొని అక్కడి నుంచి బయటకు వస్తాం. ఇదిగోండి వరాహస్వామి గెస్ట్ హౌస్ 1. వెంగమాంబ సత్రం భోజనం చేసుకొని బయటికి రాగానే ఎగ్జిట్ నుంచి రాగానే వరాహసత్రం గెస్ట్ హౌస్ 1 ఉంటుంది. దాని బయట రోడ్డు మీద కనిపించేది బస్ స్టాండ్. ఫ్రీ బస్సులు వస్తాయి అక్కడికి. ఏ క్షేత్రాలు అయినా ఖచ్చితంగా ఇవి కనిపిస్తాయి మనకి. ఏ క్షేత్రాలు అయినా కానీ 4 మాడ వీధుల్లో పాదరక్షలతో నడవరాదు. ఇది మటుకు ఇది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అందరు పాటించండి. 4 మాడ వీధుల్లో ఎవరు పాదరక్షలతో నడవరాదు. మాడ వీధుల్లో ఉన్న దేవాలయాలు శ్రీ రాధాకృష్ణ దేవాలయం, వరాహస్వామి దేవాలయం, ఇదిగోండి వరాహస్వామి దేవాలయం అదే.